Good evening to all. Welcome to the solving session of APPSC Group 1 preliminary question paper. ఈ రోజు APPSC ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అయింది. ఆ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో హిస్టరీ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే సెషన్కు మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలిసినట్టుగానే మొత్తం 30 ప్రశ్నలు హిస్టరీలో ఉన్నాయి. ఆ 30 ప్రశ్నల్లో ప్రిలిమినరీ అనాలిసిస్ ఏంటంటే ఏన్షియంట్ 10, మీడివల్ 11, మోడర్న్ 9. ఫస్ట్ దీని నుంచి తీసుకునే లెసన్ ఏమిటంటే ఎవరైనా మూర్ఖంగా మోడర్న్ ఎక్కువ వస్తాయి, మీడివల్ తక్కువ వస్తాయి, ఏన్షియంట్ అసలు రావు, లేకపోతే ఏన్షియంట్ మీడివల్ తక్కువ వస్తాయి, మోడర్న్ ఫుల్ వస్తాయి చూసుకోమనంటే దీని నుంచి లెసన్ నేర్చుకోవాలి. ఇది నేను చాలాసార్లు పదే క్లాస్ రూమ్లో చెప్పింది. మోడర్న్ ఫోకస్ చేయాలి, మీడివల్ రావు, ఏన్షియంట్ రావు అంటే ఇక్కడ 20 మార్కులు మోడర్న్, 21 మార్కులు మోడర్న్, 21 మార్కులు మీడివల్, ఏన్షియంట్ కలిపి ఉన్నాయి. సో దిస్ ఈస్ number 1 what I am going to tell you. So my stress is don't neglect or negate any part of history, whether it is ancient or medieval or modern. If you negate it, you lose marks. Don't fall into the trap of some people who say that focus on modern, you get more questions in modern. No, this is not the trend. I have seen in the last question papers, previous examinations. Keep this in mind. You should focus on medieval, modern and ancient equally, and as the analysis goes for this examination, examination low 10 ancient, 11 medieval, 9 modern. So keep this in mind. Now let's enter into the questions and analysis. The nature of questions ఆలోచిస్తే కొన్ని క్వశ్చన్స్ చాలా స్ట్రైట్గా డైరెక్ట్గా ఉన్నాయి. మనం సాల్వ్ చేసే క్రమంలో అర్థం చేసుకుందాం. సమ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ డైరెక్ట్. ఇఫ్ యు నో ద ఆన్సర్ యూ కెన్ జస్ట్ పిన్ పాయింటెడ్లీ, ఈవెన్ ఇన్ ద మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆల్సో. మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా కాంప్లికేటెడ్గా రెండు ఇవ్వలేదు. రెండిట్లో తప్ప మిగతా అంతా కూడా చాలా ఈజీగానే మ్యాచ్ చేయగలుగుతాం. నాట్ ఎ బిగ్ వన్. బట్ సమ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్. Very tough means it's not so popular. Some chronologies. Generally, we don't remember or we don't keep that in mind. Like when we talk about French settlements, that question we'll see. And that you will not have in mind. Such questions are very tough. Tough in the sense, not so expected questions. Then the next is, all the questions are into deep study, not superficial. Some are direct, like some capitals of ancient Mahajanapadas. మహాజనపదాల రాజధానుల గురించి ఇచ్చింది డైరెక్ట్గా అడిగిన ఉన్నాయి. అట్లాంటివి కొన్ని క్వశ్చన్స్ తప్పితే మీరు ఆ టాపిక్ మీద కొంత పట్టు లేకపోతే సాధించలేరు. కొంత పట్టు ఉండాలి, మరీ డీటెయిల్గా లేకపోయినా. దట్ ఈస్ వాట్ ఐ అండర్స్టాండ్ విత్ దీస్ క్వశ్చన్స్. సో ఇఫ్ యూ అనలైజ్ ద క్వశ్చన్స్ నౌ, ఇఫ్ యూ సీ అండ్ ట్రై టు ఆన్సర్ ద క్వశ్చన్స్, యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్. నేను ఈరోజు చెప్తున్నది అర్థం చేసుకోవాలంటే మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేయడంలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఐటమ్స్: టర్బన్, ట్రోజర్స్, హెవీ లాంగ్ కోట్, హెల్మెట్, బూట్స్. ఈ కింది అంశాలను పరిగణించండి. 1 తలపాగా, ప్యాంటు, భారీ పొడవాటి కోటు, హెల్మెట్, బూట్లు. ఇవి ఇచ్చి ఈ ఐటమ్స్ గురించి ఏమన్నాడంటే, విచ్ ఆఫ్ ద ఐటమ్స్ లిస్టెడ్ వర్ ఇంట్రడ్యూస్డ్ బై షకాస్ అండ్ కుషాన్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన షకులు, కుషానులు, వీటిలో దేన్ని ఇంట్రడ్యూస్ చేశారు? ఇప్పుడు అసలు షకులు, కుషాన్లు వచ్చిన కాంటెక్స్ట్ మనకు స్పష్టంగా ఉంటే, ఈ టర్బను, ప్యాంటు అంటే ట్రోజర్స్, భారీ పొడవాటి కోటు, హెల్మెట్, బూట్లు, ఇట్లాంటి అంశాలు దేంట్లో వాడారు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. రెగ్యులర్ వాడకానికి ఉంది, యుద్ధంలో వాడకానికి ఉంది. అసలు ప్రతిదానికి ఒక కాంటెక్స్ట్ అంటూ ఉంటుంది. వాళ్ళ ఆహార్యం అంటే డ్రెస్సింగ్, వాళ్ళ ఏరియాస్ని బట్టి ఉంటుంది. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని తీసుకొని వచ్చారు. సో ఇఫ్ యూ హ్యావ్ ద స్టడీ థరోలీ, వీ కెన్ ఆన్సర్ దిస్. దీంట్లో టర్బన్, ట్రోజర్స్, హెవీ లాంగ్ కోట్ అండ్ బూట్స్, దట్ ఈస్ 1, 2, 3 and 5. These were introduced by Shakas and Kushans. And only one, that is helmet, was used and introduced by Parthians. Parthians అంటే పర్షియన్స్, షకులు, కుషాన్లు కాదు. కాబట్టి ఈ హెల్మెట్ అనే ఆన్సర్ విడిచిపెట్టి ఈ మిగతావి. ఇప్పుడు చూడండి, బ్రాడ్లీ వెన్ యూ డిస్కస్ అబౌట్ ఏన్షియంట్ హిస్టరీ, పోస్ట్ మౌర్య, బిఫోర్ గుప్తా, all the invading
పీపుల్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా, నార్త్ వెస్ట్ నుంచి ఇండియాలో ఎంటర్ అయిన గణాల గురించి లేకపోతే రకరకాల తెగల గురించి మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన కల్చరల్ ఆస్పెక్ట్ మీద మైన్యూట్ క్వశ్చన్ ఇది. సో దిస్ ఈస్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. ఇది దీంట్లో బ్రాడ్గా గుర్తుంటుందేమో, కానీ హెల్మెట్లు కూడా వీళ్ళు చేశారా లేదా అనే దగ్గర మీరు ఫసాయిస్తారు, అంటే అక్కడే చిక్కుకుపోతారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్కు రావడానికి కొంచెం టైం పడుతుంది. సో థరో స్టడీ ఈజ్ నీడెడ్, దట్ ఈస్ వాట్ ఐ సే. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ ద టర్మ్స్ కటక అండ్ స్కందావార మీన్. కటక, స్కందావార అనే పదాలు దేనికి అర్థాలు? ఫస్ట్ వన్ ఈజ్ ట్యాక్స్ ఫ్రీ విలేజెస్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్, బౌద్ధ సన్యాసుల పన్ను రహిత గ్రామాలు, మిలిటరీ క్యాంప్స్ అండ్ సెటిల్మెంట్స్ విచ్ సర్వ్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్, పరిపాలనా కేంద్రాలుగా పనిచేసిన సైనిక శిబిరాలు మరియు నివాసాలు. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద ఏరియాస్ ఆఫ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్, రాతిని తొలిచిన చెక్కడ కట్టడాలు గల ప్రాంతాలు, ఏరియాస్ ఆఫ్ లార్జ్ స్కేల్ ప్యాడీ ట్రాన్స్ప్లాంటేషన్, దట్ ఈస్ వరి పంట నాట్లు వేసిన విస్తృతంగా వేసిన ప్రాంతాలు. ఇన్ దిస్ ఇఫ్ యు రిమెంబర్ దిస్ కటక ఆర్ స్కందావార, these are the most popular words used in inscriptions and the administrative aspects of entire history. Not just శాతవాహన, శాతవాహనుల కాలం నుంచి మొదలు పెడితే ఇదే అంశం మీకు కళ్యాణి చాళుక్యుల వరకు శాసనాల్లో స్కందావారాల దగ్గర నుంచి చేసిన దానాల గురించి శాసనాల్లో ఉన్నాయి. దీన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి కటకము, స్కందావారము అంటే మిలిటరీ క్యాంప్స్ అండ్ సెటిల్మెంట్స్ విచ్ సర్వ్డ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్. This is Kataka or Skandavara. Correct answer is 2. Next, consider the following statements. నేను 2 అంటున్నాను, మీకు వచ్చిన దాంట్లో వేరే ఉండొచ్చు. మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి. Consider the following statements. During the reign of Chandragupta I, the Shakas were defeated. చంద్రగుప్త పాలనలో శకులు ఓడిపోయారు. సముద్రగుప్త సౌత్ ఇండియన్ కాంక్వెస్ట్ did not lead to any permanent annexation. సముద్రగుప్తుని దక్షిణ భారతదేశ ఆక్రమణ ఎటువంటి శాశ్వత విలీనానికి దారి తీయలేదు. ఈ రెండు స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్? నంబర్ 1, చంద్రగుప్త 1 కాలంలో శకుల్ని ఓడించలేదు, శకుల్ని ఓడించింది చంద్రగుప్త 2 కాలంలో. సో ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక రెండవ స్టేట్మెంట్ వచ్చి సముద్రగుప్త సౌత్ ఇండియన్ కాంక్వెస్ట్ డిడ్ నాట్ లీడ్ టు ఎనీ పర్మనెంట్ అనెక్సేషన్. సముద్రగుప్తుని దక్షిణ భారతదేశ ఆక్రమణ ఎటువంటి శాశ్వత విలీనానికి దారి తీయలేదు. ట్రూ. సముద్రగుప్తుడు సౌత్ ఇండియాలో అప్ టు పాండ్యన్ కింగ్డమ్ దాకా వెళ్ళిపోయాడు. కానీ ఒక పాలసీ లాగా ఏది రకంగానూ పర్మనెంట్గా విలీనం చేసుకోలేదు. పర్మనెంట్ విలీనం అంటే ఏమిటి? కొన్ని కింగ్డమ్స్ను అనెక్స్ చేయడం ఉంటుంది. ఇప్పుడు కోర్ ఏరియా, గుప్తాకు కోర్ ఏరియా అయిన మగధ చుట్టుపక్కల ప్రాంతాలు నార్త్ ఇండియాలో ఉన్నంత రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ దక్షిణ భారతదేశం కానీ సరిహద్దు ప్రాంతాలని కానీ ఆయనకు కావలసిన, అంటే ఆయనకు విధేయంగా ఉండే వాళ్ళకు విడిచిపెట్టేయడం జరిగింది. ఇదంతా దేంట్లో దొరుకుతుంది? మనకు అలహాబాద్ ప్రశస్తిలో ఉంది. అలహాబాద్ ప్రశస్తి ఈస్ ద ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్త లిస్టింగ్ అవుట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనెక్సేషన్స్. విలీనం చేసుకున్నవి, దూరంగా ఉన్నవి, వాళ్ళు విధేయంగా ఉన్నవి, లేకపోతే ఇట్లా దక్షిణ భారతదేశంవి, ఇవంతా కూడా డిఫరెంట్ కేటగిరీస్ గురించి మాట్లాడింది మనకు ఈ అలహాబాద్ ప్రశస్తిలో ఉంది. అది మనకు ఇది చెప్తుంది. సో దక్షిణ భారతదేశంలో విలీనానికి దారి తీయలేదు. ఓడించాడు కానీ విలీనం చేసుకోలేదు. ఇట్స్ ట్రూ. ఎందుకు అంటే దక్షిణ భారతదేశంలో విలీనం చేసుకుంటే బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్ అండ్ టాక్టికల్ రీజన్స్ ప్లస్ ఆల్ ద లాజిస్టిక్ రీజన్స్ దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. అందుకోసమే హీ డిడ్ నాట్ దిస్ వన్. బట్ వాకాటకాస్, విదర్భ మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్న వాకాటకాలను డైరెక్ట్ సబార్డినేట్స్గా చేసుకొని దాదాపు మ్యారిటల్ రిలేషన్స్లో పోయి ప్రభావతి గుప్త లాంటి వాళ్ళతో గుప్తూర్ని ఇవ్వడం ద్వారా వాకాటక కింగ్డమ్ను డైరెక్ట్గా రూల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇది గుప్తన్ దాంట్లో. కానీ ఈ దక్షిణ భారతదేశాన్ని విలీనం చేసుకుంటే గుప్తా డైనాసిటీ డైరెక్ట్గా రూల్ చేయడం కాబట్టి పర్మనెంట్ అనెక్సేషన్ వాజ్ నాట్ డన్. సో స్టేట్మెంట్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ అండ్ 1 ఈజ్ రాంగ్. నెక్స్ట్, ఇన్ ద సంగం లిటరేచర్ వెల్లలార్స్ వర్. సంగమ సాహిత్యంలో వెల్లలార్లు అంటే ఎవరు? దీన్ని మళ్ళీ అసెస్మెంట్ అనాలిసిస్కు పోకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్తాను. ద ఆన్సర్ ఈజ్ రిచ్ పీజెంట్స్ హూ ఫార్మ్డ్ ద 4th caste. Actually, in South Indian society or Deccan society or some other places, we see the 4th caste, చతుర్థ కులజులు ఏమైతున్నారు అంటే క్రమంగా వ్యవసాయ కులాలుగా మారుతున్నాయి. ఈ వ్యవసాయ కులాలుగా మారిన
వాళ్ళు అప్పర్ క్యాస్ట్ ఎస్పెషలీ బ్రాహ్మణ్స్కి బికాస్ ఆఫ్ డ్యూ టు సమ్ రిచువల్స్ ద్వారాను దానాలు చేయడం ద్వారాను దే ఆర్ గెయినింగ్ సమ్ స్టేటస్. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాసెస్, వెల్లలార్స్ వర్ ద లో క్లాస్ పీపుల్ బట్ బికమింగ్ చీఫ్ టెయిన్స్. వీళ్ళు ఏమవుతున్నారు, 4th క్లాస్ పీపులే, రిచ్ పీజెంట్రీ. మళ్ళీ ఇక్కడ ఏమిటి, మనకు ఇండియన్ సౌత్ ఇండియన్ దక్కన్లో కూడా ఇది కనిపిస్తుంది. రిచ్ పీజెంట్రీ వీళ్ళు చతుర్థ కులుజులే, కానీ వాళ్ళు మళ్ళీ లోకల్ చిఫ్టెన్స్ అవుతున్నారు. ఈ లోకల్ చిఫ్టెన్స్ నెక్స్ట్ ఫేజ్కి వచ్చేటప్పటికి రాజులు అవుతున్నారు. కాకతీయ ఫేజ్కి వచ్చేటప్పటికి దాన్ని శూద్ర యుగం అన్నాం. అందుకే సో సంగం పీరియడ్లో మెన్షన్ చేసే వెల్లలార్స్ కూడా ఇటువంటి వాళ్ళే. సో ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ రిచ్ పీజెంట్స్ హూ ఫార్మ్డ్ ద 4th caste. This is Vellalars. Then match the following. We have Pallava kings and the political events. పల్లవ రాజులు వాళ్ళ పీరియడ్లో జరిగిన రాజకీయ సంఘటనలు, వాటిని మ్యాచ్ చేయాలి. శివస్కందవర్మ, విష్ణుగోప, నరసింహవర్మ 1, నందివర్మ 2. ఇటువైపు ఈవెంట్స్లో సముద్రగుప్తాస్ ఇన్వేషన్, సముద్రగుప్తుడి దండయాత్ర, కంచి కేమ్ అండర్ పల్లవాస్, కంచి పల్లవుల ఆధీనంలోకి వచ్చింది. డిఫీటెడ్ బై విక్రమాదిత్య 2 అండ్ సిటీ ఆఫ్ కంచి వాజ్ క్యాప్చర్డ్. కంచిని స్వాధీనం చేసుకొని విక్రమాదిత్య 2 చేతిలో ఓడిపోయాడు. తర్వాత 4వది పులకేషి 2 ఓటమి, వాతాపి నగర విధ్వంసం. డిఫీట్ ఆఫ్ పులకేషి 2 అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ వాతాపి సిటీ. దీంట్లో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్. మిగతా ఏవి గుర్తుండకపోయినా మీకు గుర్తుండాల్సిన అంశం ఏమిటి వీటిలో అంటే, పులకేషి 2ను ఓడించిన వాడు నరసింహవర్మ. నరసింహవర్మ 1 డిఫీటెడ్ పులకేషి 2 అండ్ డిస్ట్రాయిడ్ వాతాపి. అంతకుముందు నరసింహవర్మ తండ్రిని పులకేషి ఓడించాడు, మళ్ళీ పులకేషి 2ను నరసింహవర్మ ఓడించాడు. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, సి ఈస్ అంటే నేను కావాలని ఏదైతే తప్పనిసరి గుర్తుండగలిగిన విషయం ఉందో అని చెప్తున్నాను. అక్కడి నుంచి మనం నేను ఆన్సర్ వెతుకుందాం. సి ఈజ్ 4. ఆన్సర్స్లో C4 ఉన్నది ఒకటే. దీన్ని బట్టి మళ్ళీ చూసుకోండి. శివస్కందవర్మ దట్ ఈస్ సముద్రగుప్త దండయాత్ర, దట్ ఈస్ సముద్రగుప్త కంచి. A is 2, that is Kanchi came under the Pallavas, Shivaskandavarma period. Then Vishnugopa, that is first one, Samudragupta invaded. Then Narasimhavarma 1, as we already discussed, defeat of Pulakeshi 2 and destruction of Vatapi city. Pulakeshi 2 ఓటమి మరియు వాతాపి నగర విధ్వంసం. And last one is Nandivarma 2, and the answer is the third one, that is defeat in the hands of Vikramaditya and Kanchi captured by the invading king. So the answer is 2, 1, 4, 3. ఇక్కడ ఈ లిస్ట్లో చూస్తే అంటే నరసింహవర్మ డిఫీట్ ఆఫ్ పులకేషి. మీ వేరే వేరే క్వశ్చన్స్లో ఆన్సర్స్ కూడా జంబుల్ అయితే లేదో నాకు తెలియదు. టీఎస్పీఎస్సీలో ఆన్సర్స్ జంబుల్ అవుతున్నాయి. కాబట్టి నేను ఇచ్చిన ఆన్సర్స్ మీ ఆన్సర్స్ సరిపోల్చుకుంటూ చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాంగ్లీ మ్యాచ్డ్ విత్ రెస్పెక్ట్ టు రాష్ట్రకూటాస్. రాష్ట్రకూటులకు సంబంధించి ఏది తప్పుగా మ్యాచ్ చేయబడింది? రాష్ట్రకూటులకు సంబంధించి ఈ కింది వాటిలో ఏది తప్పుగా పోలింది? అమోఘవర్ష, ద ఫస్ట్ కన్నడ బుక్ రైటర్. అమోఘవర్షుడు మొదటి కన్నడ పుస్తక రచయిత. నెక్స్ట్, దంతిదుర్గ, ద ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట కింగ్. దంతిదుర్గుడు రాష్ట్రకూట రాజ్య స్థాపకుడు. నంబర్ 3, వల్లభరాజ, కాంటెంపరీ ఆఫ్ అల్ మసూది. Then 4th, Krishna 3, famous rock cut temple at Ellora. Krishna 3, ఎల్లోరాలోని ప్రసిద్ధ కైలాసనాథ గుహాలయం. ఈ క్వశ్చన్ పేపర్లో తెలుగులో లసనాథ గుహాలయం అని వచ్చింది. కై ఎగిరిపోయింది, కన్ఫ్యూజ్ కావద్దు. ఇంగ్లీష్లో కృష్ణ 3 ఫేమస్ రాక్ కట్ టెంపుల్ ఆఫ్ శివ ఎట్ ఎల్లోరా ఉంది. తెలుగులో ఎల్లోరాలోని ప్రసిద్ధ లసనాథ గుహాలయం ఉంది. క్వశ్చన్లో డిస్క్రిపెన్సీ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ మీకు మార్కులు ఇస్తాయి. తప్పు అట్లా చేయకూడదు, కన్ఫ్యూజన్స్. ఇది ఎందుకు నేను ఇది పాయింట్అవుట్ చేస్తున్నానంటే మైన్యూట్గా చూడండి. తెలుగులోను ఇంగ్లీష్లోనూ పోలదు, కానీ వాళ్ళు ఏమంటారు, ఇంగ్లీష్ ఈజ్ స్టాండర్డ్ అన్నాడు. ఇంగ్లీష్ ఈజ్ స్టాండర్డ్ అన్నప్పుడు ఫేమస్ రాక్ కట్ టెంపుల్ ఆఫ్ శివ ఎట్ ఎల్లోరా అని తీసుకోవాలి. ఈ లసనాథ మర్చిపోండి. లసనాథ కాదు, బేసికలీ దే వాంటెడ్ టు టాక్ అబౌట్ కైలాసనాథ గుహాలయం. సో ఈ 4గింటిలో తప్పుగా సరిపోలినది అంటే తప్పేమిటి అని అడిగాడు. ఫస్ట్ వన్, అమోఘవర్ష
the first Kannada book writer. Kannada book writer and basically his work is considered as the first work in Kannada. ఏ పుస్తకం అది? కవిరాజ మార్గ, a book on aesthetics. కవిరాజ మార్గ ఆఫ్ అమోఘ వర్ష is considered as the first book in Kannada. ఇదే కాకుండా అమోఘ వర్షుడు ఇంకొన్ని పుస్తకాలు రాశాడు, లైక్ ప్రశ్నోత్తర మాలిగే, జైన సంవాదం ఉంటుందంట, ఇట్లాంటి కొన్ని పుస్తకాలు రాశాడు. దిస్ ఈస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్ ఈస్ దంతదుర్గ ఈస్ అ ఫౌండర్ ఆఫ్ రాష్ట్రకూట డైనాసిటీ. ఇట్స్ ఆల్సో ట్రూ, ఇది కూడా కరెక్టే. దెన్ కమ్స్ ద థర్డ్ వన్, వల్లభరాజ కాంటెంపరీ ఆఫ్ అల్ మసూది. ఈ వల్లభరాజ ఈజ్ ఏ గుజరాతీ కింగ్ అండ్ నాట్ ఏ రాష్ట్రకూట కింగ్. నంబర్ వన్, వల్లభరాజ వాజ్ ఇన్ 1008, వేరస్ అల్ మసూది 893 to 956 ఉన్నాడు, చచ్చిపోయాడు. ఈయన వచ్చిన కాలం మీకు ఇంద్ర T3 కాలంలో వచ్చాడు, రాష్ట్రకూట ఇంద్ర కాలంలో వచ్చాడు. ఇక్కడ ఈ క్వశ్చన్లో వల్లభరాజ రాష్ట్రకూట కింగ్ కాదు. వల్లభరాజ ఈజ్ నాట్ ఎ రాష్ట్రకూట కింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ he was not the contemporary of Al-Masudi. Actually, this pair is also wrong. But what the question is clearly wrongly matched with respect to Rashtrakuta. సో ఇది రెండు రాష్ట్రకూటది కాదు కాబట్టి దీన్ని కూడా పక్కన పెట్టేయండి. ఇది తప్పు ఆన్సరు, రైట్ ఆన్సర్ అని అసలు రాష్ట్రకూటకు సంబంధమే లేని విషయం ఇది. ఏది? వల్లభరాజ రాష్ట్రకూట కాదు కాబట్టి అది కాదు. మరి ఇప్పుడు దీన్ని కూడా తీసుకోవాలో వద్దా? తప్పు క్వశ్చన్ అని, రాష్ట్రకూటది కాదని. సో దిస్ ఈజ్ ఎ ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, కృష్ణ 3. కృష్ణ 3 కాదు, కృష్ణ 1. ఏది? 756 to 774లో ఉన్న కృష్ణ 1 పీరియడ్లో కైలాసనాథ్ టెంపుల్ స్టార్ట్ అయింది. It took around 100 years to complete. But here the answer is Krishna 3 started this Kailasanath temple. So here two answers are not related to Rashtrakutas. Whereas the question is, which of the following is wrongly matched with respect to Rashtrakutas? Rashtrakutalku సంబంధించిన తప్పు ఏమిటి అన్నాడు. ఈ రెండు తప్పులే. లాస్ట్ రెండు, మొదటి రెండు కరెక్ట్. దంతదుర్గుడు ఫౌండర్ అన్నది కరెక్ట్. అమోఘ వర్ష was the first writer is correct. But the other two are wrong. Now let's see the key and we'll see how they will rectify it. Next, identify the incorrect statement regarding the Cholas. This is completely matter of fact question about Cholas. చోళుల గురించి, వాళ్ళ చరిత్ర, వాళ్ళ రాజులు, వాళ్ళ పేర్లు, వాళ్ళ టైటిల్స్, వాళ్ళ కాంక్వెస్ట్ ఒక రౌండ్ చదివితే, మీకు గట్టిగా చదివితే ఇది వస్తుంది. చోళ సామ్రాజ్యాన్ని పరాంతక 1 స్థాపించాడు. చోళా ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ బై పరాంతక 1. దిస్ ఈస్ రాంగ్. ఇట్ వాజ్ ఫౌండెడ్ బై విజయాలయ. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇక ఫస్ట్ రాంగ్ కాబట్టి ఇక కళ్ళు మూసుకొని గుడ్డిగా యూ కెన్ గో ఫర్ ద అదర్ థింగ్స్. బట్ ఎట్ ద సేమ్ టైం లెట్స్ సీ ఇంకా ఏమైనా తప్పులు, ఇంతకుముందులాగా 2 తప్పులు ఇస్తే మళ్ళీ క్వశ్చన్ ఏమైనా ప్రాబ్లం అయితే చూద్దాం. సెకండ్ ఆన్సర్ ఈస్ పరాంతక 1 took the title of Madurai Kondavan. Parantaka 1 took the title of Madurai Kondavan. Yes, true. After defeating Pandyas at Madurai, he took the title of Madurai Kondavan. He took the title of Madurantaka also. Madurantaka అనే టైటిల్ కూడా తీసుకున్నాడు. మధురై కొండవాన్ లేక మధురాంతక. కొండ అని తమిళ లిటరేచర్లో లేకపోతే తమిళ కింగ్స్కి సంబంధించి తమిళ చరిత్రలో కొండ అని వచ్చిందంటే గుర్తుపెట్టుకోండి, దాన్ని గెలుచుకున్నట్టు. గంగై కొండ, గంగను గెలుచుకున్నది. నార్త్ ఇండియన్ కాంగ్రెస్ తర్వాత వచ్చింది గంగై కొండ చోళపురం. లేకపోతే వాతాపిని గెలుచుకున్న తర్వాత వాతాపి కొండ పెట్టుకున్నారు ఎవరు? పల్లవులు. సో వాతాపి ఎక్కడ ఏది ఓడితే ఏ దాన్ని గెలుచుకుంటే దాన్ని టైటిల్గా తీసుకోవడం అనేది తమిళ్ హిస్టరీలో మనకు కనిపిస్తుంది. కాబట్టి పరాంతక 1 who defeated Madurai, Pandyas at Madurai, took Madurai, took the title of Madurai Kondavan and Madurantaka both. So this is correct. And third one, Rajaraja 1 conquered Maldives. True. He conquered Maldives. He defeated Ceylonese and with some other allies, he went up to Maldives. It is a true statement. It is correct. Then Rajendra 1 built Gangaikonda Cholapuram. ఇప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకో కొండ వచ్చింది. రాజేంద్ర చోళ గంగైకొండ చోళపురాన్ని కట్టించాడు, నిర్మించాడు. ఇట్స్ ఆల్సో ట్రూ. సో అమాంగ్ దిస్ 4, the first one is wrong. Chola Empire was founded by Parantaka 1 is wrong. The answer is Vijayalaya. So the first one is wrong. Next one is Quwwatul Islam Mosque in Delhi was built by. This is a very, very straight question. Delhi Quwwatul Islam Mosque. Iltutmish, Qutbuddin Aibak, Alauddin Khilji, Ghiyasuddin Tughlaq. Remember, Quwwatul Islam Mosque is founded by
the founder of Delhi Sultanate, that is Mamluk dynasty or slave dynasty, what we call, Qutbuddin Aibak కాలంలో కట్టించింది ఇది. Quwwatul Islam means victory to Islam, because the victorious entry or establishment of power of Islam in Delhi was symbolized by building this Quwwatul Islam Mosque. కుతుబ్ మినార్ ఆ తర్వాత కాలంలో అదే కాంప్లెక్స్లో కడతారు. మీకు కుతుబ్ మినార్, కువ్వతుల్ ఇస్లాం ఇదంతా కూడా కుతుబ్ మినార్ కాంప్లెక్స్లోనే ఉంటుంది. దట్ కుతుబ్ కాంప్లెక్స్ హ్యాస్ అనదర్ స్ట్రక్చర్ విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, విచ్ అలావుద్దీన్ ఖిల్జీ హ్యాస్ బిల్ట్. అలై దర్వాజా దీంట్లో లేదు. అలై దర్వాజా అంటే ఆ కువ్వతుల్ ఇస్లాం మాస్క్ మన కుతుబ్ మినార్ ఏ కాంపౌండ్లో అయితే ఉందో సేమ్ ఏరియాలో ఆ ఎంట్రీ పాయింట్లో ఉండే ఒక పెద్ద దర్వాజా, దాన్ని అలై దర్వాజా అంటాం. దట్ అలై దర్వాజా వాజ్ బిల్ట్ బై దిస్ అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇఫ్ యూ టేక్ దిస్, ద ఆన్సర్ ఈస్ కుతుబుద్దీన్ ఐబక్, ద ఫస్ట్ కింగ్, ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్ పీరియడ్, అండ్ కువ్వతుల్ ఇస్లాం మాస్క్ వాజ్ బిల్ట్ బై కుతుబుద్దీన్ ఐబక్. నెక్స్ట్ వన్, ద పర్షియన్ ట్రావెలర్ అబ్దుల్ రజాక్ విజిటెడ్ విజయనగర ఇన్ ద రెయిన్ ఆఫ్. అబ్దుల్ రజాక్ అనే పర్షియన్ యాత్రికుడు విజయనగరాన్ని ఎవరి పాలనలో సందర్శించాడు? దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. యూ కెన్ సే దేవరాయ II. మళ్ళీ దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవరాయ II వాజ్ ఏ కాంటెంపరీ ఆఫ్ దట్ వన్ ఆఫ్ ద జామోరిన్స్. ఈ కేరళలో ఉన్న జామోరిన్స్ ఈ దేవరాయ II గురించి ఏం మాట్లాడతారంటే, దీని భయం ఎంత ఉంది అంటే, ఆ జామోరిన్కు అబ్దుల్ రజాక్ అనేవాడు నీ దగ్గరకు వచ్చాడు, వెంటనే నా దగ్గర పంపి, నా స్థానానికి పంపి నేను మాట్లాడాలనగానే కళ్ళు మూసుకొని పంపించేసాడు. లైక్ దట్ దేవరాయ I వాజ్ a man who was a terror in South, especially because of his conquest, and a strong Vijayanagara leader of Sangama period. మొట్టమొదటి మనుషుడు దేవరాయ. నెక్స్ట్, match the following. This side you have Bhakti saints, that side you have the list of areas, states they belong to. Vallabhacharya, Tulasidas, Chaitanya, Tukaram. Uttar Pradesh, Gujarat, Bengal, Maharashtra. See, Tukaram is Maharashtra Bhakti movement leader. Very, very popular. Gurtupettukochu. Tulsidas, who has written Ramcharitmanas, that is Uttar Pradesh. మనం ఈ చాలా సందర్భాల్లో ఈ మధ్యకాలంలో బాబ్రీ మస్జిద్ ఈ సందర్భాల్లో కూడా ఉత్తరప్రదేశ్లో పుట్టిన తులసీదాసు రామచరిత్ మానస్ అని మన వార్తల్లోనూ లేకపోతే వీటిలో కూడా చదువుతున్నాం, హిస్టరీలో, డిస్కషన్స్లో, డిబేట్స్లో, కాంట్రవర్సీస్లో. సో రామచరిత్ మానస్ రాసిన తులసీదాస్ ఉత్తరప్రదేశ్, తుకారాం మహారాష్ట్ర, వల్లభాచార్య గుజరాత్ అండ్ చైతన్య బెంగాల్. ఈ రకంగా మీరు కోడ్స్ తీసుకోండి. దట్ మ్యాచ్ ఏదైతే ఉందో వల్లభాచార్య గుజరాత్, దట్ ఈస్ ఇన్ దిస్ వల్లభాచార్య గుజరాత్, తులసీదాస్ ఉత్తరప్రదేశ్, చైతన్య బెంగాల్, Tukaram, Maharashtra. Next, consider the following statements on Sher Shah's land revenue administration. Land revenue was classified into 3 categories on the basis of produce from the land. Sher Shah భూమి శిస్తు పరిపాలన విధానంపై కింది ప్రకటనలను పరిగణించండి. భూమి నుంచి వచ్చే ఉత్పత్తి ఆధారంగా భూమిని 3 వర్గాలుగా వర్గీకరించారు. ఇట్ ఈస్ ట్రూ, గుడ్, మీడియం, బ్యాడ్. గుడ్, మిడిల్, బ్యాడ్, ఇట్లా 3 రకాలుగా వర్గీకరించాడు. ఇది షేర్ షా ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్లో భాగమే. ల్యాండ్ వాజ్ మెజర్డ్ అకార్డింగ్ టు ఏ యూనిఫామ్ సిస్టమ్. భూమిని ఏకరీతి విధానం ప్రకారం కొలిచేవాళ్ళు. దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. ఇట్ వాజ్ నోన్ యాజ్ జారిబ్, జరీబ్ లేక జారిబ్, ZARIB అన్నారు. దాని ప్రకారం భూమిని కొలిచే పద్ధతి తీసుకొచ్చాడు. బీఘా అంటే ఎంతో స్పష్టంగా ఉండాలని కూడా నిర్ణయించారు. ఒక బీఘా అంటే 24, 32 కరెక్ట్గా మిస్ అవుతున్నాను, గుర్తురావట్లేదు. దీన్ని బీగా అన్నారు. ఇట్లా ఒక బీగా, ఏక్ బీగా జమీన్ భూమిని బీగాల్లో కొలుస్తున్నారు. ఈ బీగాలు ఏదైతే ఉందో అంటే మనము కుంటలు అంటామే, అట్లా కుంటలు అనమాట. ఈ బీగాలకు కరెక్ట్ నిర్ణయం. తర్వాత ఈ జరీబ్ అనే ఒక సిస్టమ్ తీసుకొని ఒక ఏకరీతిగా కొలిచే సిస్టమ్ తీసుకొచ్చాడు. దానివల్ల రెవెన్యూ సిస్టమ్ బాగుపడుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం. థర్డ్ వన్ ఈజ్ 1/4 of the produce was collected as tax. No, this is wrong. That is 1/3 of the produce was collected as tax. This is about Sher Shah administration. So correct answer is 1 and 2. Next, మళ్ళీ ఈ క్వశ్చన్ కొంత కాంట్రవర్షియల్ క్వశ్చన్, డౌట్ఫుల్ క్వశ్చన్. డౌట్ఫుల్ అంటే చాలా సింపుల్ క్వశ్చన్ కానీ 2 ఆన్సర్లు ఉన్న క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ముఘల్ స్ట్రక్చర్స్.
టోంబ్ ఆఫ్ సలీం చిష్తి, మొఘల్ కట్టడాల్ని పరిశీలించండి. 1 సలీం చిష్తి సమాధి, 2 బులంద్ దర్వాజా, 3 టోంబ్ ఆఫ్ హుమాయూన్ అంటే హుమాయూన్ సమాధి, 4 జామీ మస్జిద్. ఈ 4 విచ్ ఆఫ్ ద అబోవ్ బిల్డింగ్స్ వర్ కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అక్బర్? పై భవనాల్లో వేటిని అక్బర్ హయాంలో నిర్మించారు? సలీం చిష్తి సమాధి 100%. సెకండ్ వన్ ఈజ్ బులంద్ దర్వాజా, దట్ ఈస్ ఆల్సో 100%. సలీం చిష్తి సమాధి ఉన్నది ఫతేపూర్ సిక్రీలో, బులంద్ దర్వాజా ఉన్నది ఫతేపూర్ సిక్రీలో. సలీం చిష్తి ఏ సూఫీ సెయింట్, ఆయన గౌరవంగా ఆయన సమాధి ఉంది. తర్వాత బులంద్ దర్వాజా గుజరాత్ మీద విక్టరీకి చిహ్నంగా యాజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ ఓవర్ గుజరాత్, బికాస్ గుజరాత్ వాజ్ ఆల్వేస్ ఏ ప్రాబ్లమ్. See, for Mughals till Akbar, you have problems, one in the east and one in the west. On east, Bihar was a problem. You can see Sher Shah in the period which interrupted Mughal period. On west, you have Gujarat. Gujarat lo kuda Gujarat nawabulu eppudu kuda problems create chesaru Mughals ki. So ee background lo meeku Buland Darwaza గుజరాత్ మీద విక్టరీకి, గుజరాత్ మీద యొక్క ఒక ఏమంటారు దాన్ని, ఒక విజయానికి చిహ్నంగా కట్టించింది బులంద్ దర్వాజా. ఇది కూడా కరెక్టే. ఇక 3వది హుమాయూన్ సమాధి. హుమాయూన్ సమాధి కట్టించింది అక్బర్ కాదు. హుమాయూన్ సమాధి కట్టించింది హుమాయూన్ యొక్క విడో హాజీ బేగం. ఆమెనే ఆయన హుమాయూన్ మరణించిన తర్వాత కట్టించింది. కాబట్టి దిస్ ఇస్ రాంగ్. అండ్ లాస్ట్ వన్ జామీ మస్జిద్. జామీ మస్జిద్ అంటే మొఘల్ పీరియడ్లో 2 జామీ మస్జిద్లు ఉన్నాయి, జామీ ఆర్ జామా, బోత్ ఆర్ సేమ్. జామీ మస్జిద్ ఎట్ ఫతేపూర్ సిక్రీ వాజ్ బిల్ట్ బై అక్బర్. జామీ మస్జిద్ ఎట్ ఢిల్లీ, దట్ ఈస్ షాజహానాబాద్ అన్నారు. ఓల్డ్ ఢిల్లీ, ఇప్పుడు రెడ్ ఫోర్ట్ ఉన్న సిటీ ఏదైతే ఉందో దాన్ని షాజహానాబాద్ అన్నారు. ఎందుకు? ఓల్డ్ ఢిల్లీని కట్టించింది షాజహాన్. ఈరోజు మనం మాట్లాడుకునే రెడ్ ఫోర్ట్ ఏదైతే ఉందో ఆ రెడ్ ఫోర్ట్ ఉన్న ఫోర్ట్ షాజహానాబాద్. ఆ షాజహానాబాద్లో ఉన్న జామా మస్జిద్, ఇప్పుడు మీరు ఢిల్లీ పోతే రెడ్ ఫోర్ట్కు రోడ్డు అవతల మీకు జామా మస్జిద్ ఉంటుంది, చాలా దగ్గర. సో జామా మస్జిద్ కట్టింది షాజహాన్. ఇప్పుడు అక్బర్ కట్టించిన షాజహానాబాద్. ఇప్పుడు ఆన్సర్ క్వశ్చన్ ఏమిటి? పై భవనాల్లో వేటిని అక్బర్ హయాంలో నిర్మించారు అంటే 1, 2 and 4 కావాలి. కానీ ఇక్కడ ఆన్సర్స్లో 1, 2 and 4 ఇక్కడ కనిపించట్లేదు. చూడండి, 1, 2 and 3 ఓన్లీ, 2, 3, 4 ఓన్లీ, 1, 2 and 3 ఓన్లీ, 1, 2, 3 and 4 ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఆల్. హుమాయూన్ సమాధిని కట్టేయలేదు. కాబట్టి అక్బర్ది తీసుకుంటే ఏం చేయాలి? 1, 2 and 4 రావాలి. ఆ రకంగా ఈ క్వశ్చన్ తప్పుంది, ఆన్సర్స్ ఇచ్చిన పద్ధతి తప్పుంది. వీళ్ళు జామా మస్జిద్ను షాజహాన్ మాత్రమే కట్టించాడని కౌంట్ చేస్తే కూడా తప్పే. ఎందుకంటే ఫతేపూర్ సిక్రీలో ఉన్న జామా మస్జిద్ను అక్బర్ కట్టించాడు. ఆన్సర్ తప్పు అవుతుంది. షాజహాన్ కట్టించిన జామా మస్జిదే మేము కౌంట్ చేస్తామంటే కనుక ఇట్ విల్ బి ఎ రాంగ్ వన్. బికాస్ జామా మస్జిద్ ఇన్ ఫతేపూర్ సిక్రీ ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ స్ట్రక్చర్, నాట్ ఏ స్మాల్ వన్. ఏదో చిన్న గుడి కాదు, చిన్న మస్జిద్ కాదు అది. సో యూ కాంట్ సే దట్ ఇట్ వాస్ నాట్, జామా మస్జిద్ ఈజ్ నాట్ బిల్ట్ బై అక్బర్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో ఏ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్. దీని గురించి కీలే ఏమొస్తుందో చూడండి. ఇప్పటివరకు నేను 2 చూపించాను అటువంటివి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. నేమ్ ఆఫ్ ద రూలర్ అండ్ పొజిషన్ ఆఫ్ ద రూలర్. దట్ ఈస్ లిస్ట్ 1, లిస్ట్ 2. నేమ్ ఆఫ్ ద రూలర్ హుసేన్ అలీ ఖాన్, ముర్షిద్ అలీ ఖాన్, ముర్షిద్ కులీ ఖాన్, చిన్క్లిచ్ ఖాన్, సఫ్దర్జంగ్. హుసేన్ అలీ ఖాన్, ముర్షిద్ కులీ ఖాన్, చిన్క్విలిచ్ ఖాన్, సఫ్దర్జంగ్. ఇటువైపు సయ్యద్ సోదరుల్లో ఒకరు, బెంగాల్ పాలకుడు, 3వది హైదరాబాద్ నిజాం, 4 అవధ్ నవాబ్. కళ్ళు మూసుకొని రీజనల్ హిస్టరీలో మనకు చిన్క్లిచ్ ఖాన్ అంటే కుర్ర కత్తి వీరుడు, అంటే చిన్నవాడు కానీ మంచి కత్తి యుద్ధం చేయగలిగిన వాడు, వాడిని చిన్క్లిచ్ ఖాన్ అన్నారు. ఈ చిన్క్విలిచ్ ఖాన్ ఎవడు అంటే దట్ ఈస్ హైదరాబాద్ నిజాం. దట్ చిన్క్విలిచ్, ఇది కనుక మీరు మ్యాచ్ చేయగలిగితే, సో సి ఈజ్ 3, C3 ఉన్నవి 2 ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక ముర్షిద్ కులీ ఖాన్ను చూడండి. ముర్షిద్ కులీ ఖాన్ ఈజ్ ద ఫస్ట్ నవాబ్ ఆఫ్ బెంగాల్. సో ముర్షిద్ కులీ ఖాన్ బి ఏమైతుంది? 2 కావాలి. సో B2, A1. Hussain Ali Khan, that is one of the Sayyid brothers. Sayyid brothers are the prominent officials in the Mughal court, that is especially the later Mughals court. మొఘలుల్లో ఔరంగజేబ్ తర్వాత వచ్చిన మొఘలుల్లో బాగా వాళ్ళని వీక్ మొఘల్స్ అంటాం, లేటర్ మొఘల్స్ అంటాం, బలహీనలైన మొఘల్స్. ఈ కాలంలో సయ్యద్ బ్రదర్స్ అనేవాళ్ళు పెద్ద ఎత్తున
మొఘల్ కోర్టును ప్రభావితం చేశారు, కుట్రలు చేశారు. ఎవరు ఉండాలి సింహాసనం డిసైడ్ చేశారు. దే వర్ డిసైడింగ్ ద ఎంపరర్, దే వర్ డిసైడింగ్ ద పపెట్స్ హూ షుడ్ సిట్ ఇన్ ద థ్రోన్ ఆఫ్ ఢిల్లీ. సో దిస్ Sayyid brothers, this is one of the Sayyid brother, Hussain Ali Khan. Murshid Quli Khan was the first ruler of Bengal. Then as Chin Kilich Khan is the name of Hyderabad's Nizam, so last Safdarjung is the Nawab of Awadh. So the answer is 1, 2, 3, 4. Next, Malli, this is also a match the following: Kakatiya ruler and event or contribution. Rudradeva, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాప రుద్రదేవ. దీంట్లో ఇటువైపు హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధాని మార్పు, 1000 స్తంభాల గుడి నిర్మాణం, మాలిక్ కాఫర్ దండయాత్ర, కోస్తాంధ్రలో మార్కోపోలో పర్యటన. మాలిక్ కాఫర్ దండయాత్ర అన్నాం అనుకోండి, అసలు కాకతీయ హిస్టరీ కనుక మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, కాకతీయ హిస్టరీలో మనకు ఢిల్లీ నుంచి దండయాత్ర రుద్రమదేవి వరకు జరగలేదు. రుద్రమదేవి వరకు యుద్ధాలంతా యాదవులతో జరిగింది. సో ఢిల్లీ నుంచి జరుగుతున్న దండయాత్ర, ఢిల్లీ సుల్తాన్ల నుంచి జరుగుతున్న దండయాత్ర ప్రతాపరుద్రుడి కాలంలో జరిగింది. ప్రతాపరుద్రుడు అంటే కుమార ప్రతాపరుద్ర ఆర్ ప్రతాపరుద్ర 2. రుద్రదేవుడిని ప్రతాపరుద్ర 1 అన్నారు, ప్రతాపరుద్ర 2 అంటే కుమార రుద్రదేవ, దట్ ఈస్ ద లాస్ట్ కింగ్ ఆఫ్ కాకతీయ డైనాసిటీ. సో ఈ ప్రతాపరుద్రదేవ అని ఎవరైతే అన్నామో, ఈయన కాలంలో మాలిక్ కాఫర్ దండయాత్ర చేశాడు. ఎవరి సేనాని వీడు? అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానిగా వచ్చాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ సేనానిగా వచ్చిన మాలిక్ కాఫర్ D3. D3లో ఉన్నది మీకు ఒక్కటే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్లో. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ టు లొకేట్ ద ఆన్సర్. D3. ఇంకొకటి రుద్రదేవుడు, 1000 స్తంభాల గుడి గుర్తుపెట్టుకోండి. 1000 స్తంభాల గుడి కట్టింది రుద్రదేవుడు. 1000 స్తంభాల గుడిలో రుద్రదేవుడి శాసనం ఒకటి ఉంది. ఆ శాసనం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆ రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి శాసనంలోనే వాడి కాంక్వెస్ట్ ఏ రకాలుగా జయించాడు, తర్వాత వాడి వంశానికి సంబంధించింది అద్భుతమైన వర్ణన ఉంటుంది. కాకతీయ వంశావళి క్రానాలజీ, తర్వాత ఒక విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవడానికి, ఎట్లా విస్తరించారు తెలుసుకోవడానికి 1000 స్తంభాల గుడి శాసనం చాలా అద్భుతమైన శాసనం. సో 1000 స్తంభాల గుడి కట్టించింది రుద్రదేవుడు. తర్వాత ఇంకొకటి రుద్రమదేవికి విషయానికి వస్తే, మార్కోపోలో అదే సమయంలో కోస్తాంధ్రకు వచ్చాడు. వచ్చి అక్కడ వింటూ మోటుపల్లి గురించి వర్ణిస్తాడు. తర్వాత రుద్రమదేవి కేపబిలిటీస్ గురించి వర్ణిస్తున్నాడు. ఇది మార్కోపోలో సంబంధించి. అయితే మార్కోపోలో కొన్ని తప్పులు కూడా రాశాడు. రుద్రమదేవి గణపతి దేవుడు భార్య అని రాశాడు. రుద్రమదేవి గణపతి దేవుడు కూతురు అనే విషయం మళ్ళీ మనకు వేరే శాసనాధారాల ద్వారా, అప్పటిదాకా చాలా మంది మార్కోపోలో రచనలు కానీ ఇంకొన్ని రచనల ద్వారా గణపతి దేవుడు భార్యగా ఫీల్ అయ్యారు రుద్రమదేవిని. వాడు చనిపోయిన తర్వాత ఈమె విధవ కాబట్టి ఈమె రాజ్యానికి వచ్చిందని ఫీల్ అయ్యారు, కానీ కూతురుని కాల. కానీ కోటగిరి తామ్ర శాసనాలు అనే దాని వల్లనే స్పష్టంగా తెలుస్తుంది. ఇంత ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, కేవలం మార్కోపోలో అని చెప్పిపోవడం వల్ల కాదు, మీరు ఏ రకంగా చదవాలో నేను చెబుతున్న వర్ణన వివరణలో మీకు అర్థమవుతుంది. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ యు ఆర్ క్రాసింగ్. దిస్ ఈస్ ప్రిలిమ్స్. ఇన్ ద మెయిన్స్ యూ షుడ్ బి థరో విత్ ద సబ్జెక్ట్ కాంటెంట్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ క్వశ్చన్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్లో రుద్రదేవుడు 1000 స్తంభాల గుడి, గణపతి దేవుడు హనుమకొండ నుంచి ఓరుగల్లుకు రాజధాని మార్పు, రుద్రమదేవి కోస్తాంధ్రలో మార్కోపోలో పర్యటన, ప్రతాపరుద్రుడు మాలిక్ కాఫర్ దండయాత్ర. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ క్రోనాలజీ ఆఫ్ లాటర్ మొఘల్స్. దీనికోసం మీరు ప్రత్యేకించి ఏదో క్లూ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఎందుకు క్లూ చెప్పాల్సిన అవసరం లేదంటే, ఈ మొత్తం ఆర్డర్ ఏదైతే ఉందో లేటర్ మొఘల్స్, గ్రేటర్ మొఘల్స్ కాదు, లేటర్ మొఘల్స్. గ్రేటర్ మొఘల్స్, ఇంపీరియల్ మొఘల్స్ అంటే మనకు బాబర్ నుంచి ఔరంగజేబ్ వరకు వస్తారు. అది చాలా మందికి గుర్తుంటుంది, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు అది గుర్తుండదు. మన క్లాస్ రూముల్లో కూడా లేటర్ మొఘల్స్ని ఇట్లా పైన చెప్పేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్లో ఉన్న ట్రిక్ ఏమిటి అంటే, ఈ క్వశ్చన్లో ఉన్నది ఏమిటి అంటే ప్రాబ్లం, మీరు థరోగా చదవాలి అని చెప్తున్నది. లేటర్ మొఘల్స్ కదా, పైన చదువుదాంలే, ఔరంగజేబ్ దాకానే ఇంపార్టెంట్ అని ఊరుకోకూడదు. ఊరుకుంటే ఒక మార్క్ ఎగిరిపోయి. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ సీ హియర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, నేను మళ్ళీ దీంట్లో చర్చించకుండా, బహదూర్ షా 1 వీడు, తర్వాత జహందర్ షా, ఫరూక్ సియార్, మహమ్మద్ షా, షా ఆలం 2. ఈ మహమ్మద్ షాని రంగీలా అన్నారు, మహమ్మద్ షాల రంగీలా అని చెప్పేసి పాపులర్.
సో దిస్ ఈస్ ద ఆర్డర్, కరెక్ట్ ఆర్డర్. బహదూర్ షా, జహందర్ షా, ఫరూక్ సియార్, మహమ్మద్ షా, షా ఆలం 2. ఈ మధ్యలో ఇంకొక ఇద్దరు వస్తున్నారు వీక్, వాళ్ళ గురించి దీంట్లో ప్రస్తావన లేదు. క్రానాలజీలో ఇది చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ద లేటర్ మొఘల్ క్రానాలజీ. 16th క్వశ్చన్. ఇన్ శివాజీస్ అడ్మినిస్ట్రేషన్ దాబిర్ వాస్, అంటే శివాజీ పరిపాలనలో దబీర్ ఆర్ దాబిర్స్ అనే వాళ్ళు ఎవరు? ద ఆన్సర్ ఈస్ ద మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అండ్ హెల్ప్డ్ ద కింగ్ ఇన్ ఫారిన్ అఫేర్స్. మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అంటే ఏంటి? దర్బార్లో ఉండే ప్రోటోకాల్ ఆఫీసర్ అంటే ఆమె, తర్వాత శుభ కార్యాలన్నీ నిర్వహించడం. మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అంటే తెలుగులో శుభ అశుభ కార్యాలు అన్నారు, అది కాదు. మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అంటే మనకు పార్లమెంటరీ అఫేర్స్ అంటాం ఎట్లయితే, లేకపోతే అసెంబ్లీ అఫేర్స్ అంటున్నాం, లెజిస్లేటివ్ అఫేర్స్ అంటాం, అట్లా ఈ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ఈజ్ ఇన్ఛార్జ్ ఫర్ ద అఫేర్స్ ఆఫ్ ద కోర్టులో జరిగే వ్యవహారాలని ఇన్ఛార్జ్గా ఉన్నవాడు మాస్టర్ ఆఫ్ సెరిమనీస్. బయటివి లోపలివన్నీ కూడా. ఇక్కడ మనకు ఆన్సర్లో శుభ అశుభ కార్యాలు, మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అంటే శుభ అశుభ కార్యాలు అని రాశారు, అది తప్పు. తర్వాత మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ అండ్ ఫారిన్ అఫేర్స్, ఇది గుర్తుపెట్టుకోవాలి, మిగతావి కావు. నెక్స్ట్, ఇందాక మీకు ఏదైతే లేటర్ మొఘల్స్ పీరియడ్లో వచ్చిన క్వశ్చన్ లాంటిది ఇది కూడా. ఫ్రెంచ్ సెటిల్మెంట్స్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ ద క్రానాలజీ? విచ్ వాజ్ ద ఫస్ట్ వన్, విచ్ ఇస్ ద లాస్ట్ వన్? సో దిస్ ఇస్ జస్ట్ mere matter of fact question which you have to remember, that's it. The French settlements. Identified the correct chronology of establishment of French settlements. Surat, Pondicherry, Yanam, Mahe, Karaikal. This is the correct order. Remember, the first factory was established at Surat, then Pondicherry. And Surat and Pondicherry, if you take this as link, in the answers you have the another one also. Yana, Mahe, Karaikal, Mahe, Yana, Mahe, Karaikal, Yana. See, this question you can't really say that you should be thorough with this, because this is a selected question from a corner of the story and you have to remember it. There is no other go for you. So keep this in mind. Next, 18th one. Consider the following Indian states: Awadh, Jhansi, Satara, Nagpur, Sindh. ఈ కింది భారత రాజ్యాలను పరిగణించండి. అవధ్, ఝాన్సీ, సతారా, నాగ్పూర్, సింధ్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్స్ వర్ అనెక్స్డ్ బై ద బ్రిటిష్ డ్యూ టు పాలసీ ఆఫ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్? డాక్ట్రైన్ ఆఫ్ ల్యాప్స్ అనే పాలసీ ద్వారా, అంటే దత్తత స్వీకార పద్ధతి గురించిన పాలసీ ద్వారా ఈ కింది వాటిలో దేన్ని వీళ్ళు ఏ రాజ్యాల్ని బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు? గుర్తుపెట్టుకోండి. అవధ్, ఝాన్సీ, సతారా, నాగ్పూర్, సింధ్. అవధ్ నో. అవధ్లో మిస్ గవర్నమెంట్, సరైన పాలన అందించడం లేదు అనే ఒక సాకుతో అవధ్ నవాబుని తీసి పక్కన పడేశారు. సరైన పాలన లేదు, అది ఎవరు చెప్పాలి? బ్రిటిష్ వాడే చెప్పాలి. సో బ్రిటిష్ ఇన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ misgovernment has removed Awadh Nawab. This is number one. So this is not doctrine of lapse case. Dattata Svikar Paddhat case kaadi. Second, Jhansi, true. As we all know, Dattata Svikara Paddhati ki famous example Jhansi. Satara, same. Nagpur, same. And last one is Sindh. Sindh is not the case of doctrine of lapse. It was annexed. యుద్ధం ద్వారా దాన్ని లాక్కున్నారు సింధ్ ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు. సో సింధ్ వార్ ఏదైతే జరుగుతుందో అది వేరు. కాబట్టి దీంట్లో 3 మాత్రమే, ఝాన్సీ, సతారా అండ్ నాగ్పూర్, దట్ ఈస్ 2, 3 and 4 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, ఐడెంటిఫై ద రాంగ్ మ్యాచింగ్ ఆఫ్ పోయిట్స్ అండ్ దేర్ లాంగ్వేజెస్ ఇన్ 18th century. దిస్ ఇస్ ద మోస్ట్ టఫ్ క్వశ్చన్ ఐ ఫీల్. టఫ్ అంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు చాలా మంది అడుగుతుంటారు, సార్ ఈ పుస్తకం నుంచి చదివితే సరిపోద్ది కదా, దీంట్లోంచి వస్తుంది కదా, ఇంత చదవాలా, ఇట్లా మాట్లాడుతుంటారు. కొన్ని ఎక్స్ట్రా కొంచెం ముందుకు వెళ్ళిపోయి కొంచెం ఎక్స్ట్రా చెప్తే, సార్ ఎందుకు ఇంత ఎక్స్ట్రా చెప్తున్నాడు, ఇంత వస్తుందా, ఇంత అవసరమా చదవడం లాంటి తప్పుడు మెదళ్లలో కూర్చుకున్న వాళ్లకు ఇది ఆన్సర్. దిస్ ఇస్ సీరియస్లీ ఐఎమ్ సేయింగ్. చూడండి ఏముందో. తయమ్మన్నవార్, వారిస్ షా, కుంచన్ నంబియార్, దయారాం, ఈ పేర్లు ఎవరు? మీ రెగ్యులర్ క్లాస్ రూమ్స్లో వినిపించని పోయెట్స్. హూ ఆర్ దే? దీస్ ఆర్ ఆల్ 19th century పోయెట్స్. లేట్ 18th and 19th centuryలో ఉన్న పోయిట్స్, 1800sలో వస్తున్న పోయిట్స్ వీళ్ళు. వేరు వేరే ప్రాంతాల్లో. అసలు ఈ పేర్లు ఎప్పుడైనా విన్నారా మీరు? అంటే మీరు ఏ రకమైన ప్రిపరేషన్లో ఉండాలి అనేది ఇట్లా చూస్తే అర్థమవుతుంది.
దయచేసి నేను క్లాస్ రూమ్లో చాలాసార్లు చెప్పాను, ఇంత చదవాలా, ఇది చదివితే సరిపోదా, ఈ పుస్తకం సరిపోదా, సార్ ఎక్స్ట్రా చెప్తున్నాడు లాంటి వాళ్లకు ఇది ఆన్సర్. మీకు ఈ ఒక మార్క్ తోటే ప్రిలిమ్స్ ఎగిరిపోయింది అనుకోండి, అప్పుడైనా అర్థం కావాలి విషయం. నేను తిడుతున్నాను, శాపం పెడుతున్నానని కాదు. చదివే దగ్గర కంజూసీ చేస్తూ క్లాస్ రూమ్లో ఇంత అవసరమా అని అన్న వాళ్ళకి ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి, మీకు రెగ్యులర్గా చదవనివి టఫ్ క్వశ్చన్స్ అవి. సో ఎనీవే, లెట్స్ సీ విచ్ ఈజ్ రాంగ్ అమంగ్ ద ఫాలోయింగ్. తైమన్నవార్ తమిళ్, ఇట్స్ ట్రూ, ఆయన కూడా తమిళ్ పోయేటే, చాలా పాపులర్ తమిళ్ పోయేట్. వారిస్ షా పంజాబీ సూఫీ పోయేట్ ఈయన, వారిస్ షా. తర్వాత కుంచన్ నంబియార్, అనదర్ మలయాళీ పోయేట్ హూస్ పోయిటరీ ఈజ్ అంటే పాటలు లాంటి రూపంలో రాసి డ్యాన్స్ ఫామ్స్కి ఉపయోగపడ్డ పోయేట్ ఈయన. ఎవరు? కుంచన్ నంబియార్, మలయాళంలో. అండ్ లాస్ట్ వన్ ఈజ్ దయారామ్. దయారామ్ ఈజ్ మరాఠీ అని ఆన్సర్ ఇచ్చారు, బట్ ద ఆన్సర్ ఈజ్ గుజరాతీ. గుజరాతీ క్లాసికల్ ఆర్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ గుజరాతీ పోయిటరీలో దయారామ్ లాస్ట్ వాడు. ఆ తర్వాత మోడర్న్ పోయిటరీ వచ్చింది. సో దయారామ్ ఈజ్ గుజరాతీ అండ్ నాట్ మరాఠీ. సో ద రాంగ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ అంటే ఏమిటి? రాంగ్ మ్యాచింగ్లో కరెక్ట్ ఆన్సర్ ఇది. దయారామ్ అనేదాన్ని మనం టిక్ చేయాలి. దయారామ్ ఈజ్ గుజరాతీ అండ్ నాట్ మరాఠీ. నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ద కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. 1. His great contribution was for the upliftment of women in India. మహిళల అభ్యున్నతికి ఆయన చేసిన సహకారం చాలా గొప్పది. ఏది? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ది. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మీకు అంతా తెలుసు అనుకుంటాను. మనము సాంస్కృతిక పునరుజ్జీవనం, కల్చరల్ రినెసాన్స్ అనే పీరియడ్లో మనం సామాజిక మత సంస్కరణోద్యమంలో మాట్లాడతాం. నాకు చిన్నప్పుడు, నేను 4th 5th క్లాస్లో ఉన్నప్పుడు మా అమ్మ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్ వాళ్ళ గురించి చెప్పింది. ఇప్పటికీ నాకు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ను నిన్న యూనివర్సిటీలో నేర్చుకున్న దానికంటే మా అమ్మ చెప్పిన ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ కథలే గుర్తున్నాయి. సో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ వాస్ ఏ పర్సన్ హూ కేమ్ ఫ్రమ్ పూర్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ, బికేమ్ ఏ స్కాలర్ అండ్ బికేమ్ ఏ రిఫార్మర్. ఆయన ఏం చేశాడు? స్త్రీల అభ్యున్నతి కోసం పనిచేసిన వాడు. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఆన్సర్, నెక్స్ట్ పాయింట్. హీ ఆర్గనైజ్డ్ పవర్ఫుల్ మూవ్మెంట్ ఫర్ ద ఎనాక్ట్మెంట్ ఆఫ్ విడో రీమ్యారేజ్ యాక్ట్. వితంతు పునర్వివాహ చట్టం రూపొందించడం కోసం అతను శక్తివంతమైన ఉద్యమాన్ని నిర్మించాడు. ట్రూ. ఈయన ఉద్యమం ద్వారానే మనకు ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది మనకు వచ్చింది. ఏ ఇయర్లో వచ్చింది? 1856. ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ కానీ 1829లో వచ్చిన సతీ కానీ ఇవన్నీ ఇంపార్టెంట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. యాంటీ సతీ యాక్ట్. సో విడో రీమ్యారేజ్ యాక్ట్ కరెక్టే. ఎమాన్సిపేషన్ ఆఫ్ ఉమెన్ కరెక్టే. థర్డ్ వన్, టు ప్రాపగేట్ హిస్ సోషల్ ఐడియాస్ హీ పబ్లిష్డ్ సంబాద్ కౌముది, ఏ బెంగాలీ వీక్లీ న్యూస్ పేపర్. మనకు తెలుగులో సంబద్ అని రాస్తారు. సంబద్ కాదు, సంబాద్. సంబాద్ అంటే సంబాద్ అయింది. సంబాద్ కౌముది, సంవాద కౌముది అంటే ఇట్స్ సంవాదం లాంటిది. సంవాద కౌముది ఇన్ బెంగాలీ. సో దిస్ ఈస్ ద థర్డ్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఏంటి? 1 2 3 ఆర్ 1 2 ఆర్ 2 3 ఇట్లా అని అడిగాడు. విచ్ ఈస్ కరెక్ట్? ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ద ఫస్ట్ 2. సంబాద్ కౌముది వాజ్ నాట్ స్టార్టెడ్ బై ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సంబాద్ కౌముది రాసింది అనే పత్రికను స్టార్ట్ చేసింది రాజా రామ్మోహన్ రాయ్. సో ద థర్డ్ పాయింట్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. సంబాద్ కౌముది ఈజ్ రిలేటెడ్ టు ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ ఆన్ విలియం బెంటింగ్ రిఫార్మ్స్. విలియం బెంటింగ్ రిఫార్మ్స్కు సంబంధించి ఈ కిందివి ఏవి కావు? విలియం బెంటింగ్ కాలంలో జరగనివి ఏమిటి? జరగనిది ఏది? 4 ఇచ్చాడు. జరగనిది ఏది? విచ్ ఈస్ రాంగ్. ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్. సెకండ్ వన్ ఈస్ అబాలిషన్ ఆఫ్ సతీ. థర్డ్ వన్ ఈజ్ ఎరాడికేషన్ ఆఫ్ ఫిమేల్ ఇన్ఫాంటిసైడ్. వాయువ్య రాష్ట్రంలో నూతన భూషిస్తు విధానం, సతీని రద్దు చేయడం, స్త్రీ శిశు హత్యల నిర్మూలన. లాస్ట్ వన్ ఈజ్ మొదటిసారిగా విశ్వవిద్యాలయాల స్థాపన. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వాట్ యు కాల్ దిస్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. ఈ క్వశ్చన్కు చాలా క్లియర్గా ఆన్సర్ ఏమిటి అంటే, మీకు యూనివర్సిటీస్ స్టార్ట్ చేసింది బెంటింగ్ పీరియడ్లో కాదు. ఇది గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే విలియం బెంటింగ్ ఏ పీరియడ్లో ఉన్నాడో? రాజా రామ్మోహన్ రాయ్. దట్ ఈస్ 1830s, 2930s. ఈ యూనివర్సిటీ స్టార్ట్ చేసింది ఎప్పుడు? 1857. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటున్నాం, లేకపోతే సిపాయి తిరుగుబాటు అంటున్నారు. ఆ 1857 ఈజ్ అ పీరియడ్ when we have this what do you call
ఇండియన్ యూనివర్సిటీస్ ఫస్ట్ 3 యూనివర్సిటీస్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఇది విలియం బెంటింగ్ పీరియడ్లో కాదు, దట్ ఈస్ డల్హౌసీ పీరియడ్. సో ద ఫస్ట్ 3 ఆర్ కరెక్ట్. కానీ ఇక్కడ చిన్న కిటుకుంది. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ న్యూ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ఇన్ ద నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ అన్న దానికి ఆన్సర్ ఏంటంటే హోల్ట్ మెకెన్సీ వాజ్ ద వన్ హూ డిడ్ ఇట్ ఇన్ 1821, బట్ ఇట్ వాజ్ కరెక్టెడ్ అండ్ రెక్టిఫైడ్ అండర్ విలియం బెంటింగ్ ఇంప్లిమెంటేషన్లో. కాబట్టి వీ కెన్ టేక్ దిస్ యాజ్ ఆన్సర్. కానీ ఇంట్రడక్షన్ చేసింది మాత్రం మళ్ళీ హోల్ట్ మెకెన్సీనే. సో స్టిల్ వీ కెన్ టేక్ ఇట్ యాజ్ విలియం బెంటింగ్ పీరియడ్, దట్ ఈస్ 1830s. సో దిస్ ఈస్ ద లాస్ట్ వన్. ఈస్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ యూనివర్సిటీస్ మాత్రమే కానిది. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్: స్వదేశీ మూవ్మెంట్, సూరత్ స్ప్లిట్, లక్నో ప్యాక్ట్, హోమ్ రూల్ మూవ్మెంట్. విచ్ ఆఫ్ ద అబోవ్ మెయిన్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్? ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే ఏమిటి? స్వాతంత్రోద్యమంలో మొట్టమొదటిది మోడరేట్ ఫేజ్. 1905 వరకు మనం మాట్లాడుతుంది మోడరేట్ ఫేజ్. 1905 to 1918 ఈస్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్. ఈ 1905 to 18 వరకు జరిగిన ఈవెంట్స్ వీటిలో ఉన్నాయా అది చూడాలి. తర్వాత 1918 తర్వాత కాలం స్టార్ట్ అవుతున్నది, గాంధీయన్ ఎరా స్టార్ట్ అయిపోతున్నది. మీకు దీంట్లో క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడానికి కొంచెం కిటుకగా చూస్తే ఏది కూడా గాంధీ ఇన్వాల్వ్ కాని పీరియడ్లో ఉన్నది. గాంధీ ఇంకా రైజ్ కాలేదు, కాంగ్రెస్ను డిక్టేట్ చేసే స్థాయికి రాలేదు. 1920s నుంచి గాంధీయన్ ఎరా అని మనం మాట్లాడుకుంటాం. సో ఇఫ్ యు సీ స్వదేశీ మూవ్మెంట్ 1905, సూరత్ స్ప్లిట్, దెన్ లక్నో ప్యాక్ట్, తర్వాత మీకు సూరత్ స్ప్లిట్ వచ్చేసి 1907, సో 6 తర్వాత లక్నో ప్యాక్ట్ వచ్చి మీకు 15లో 16లో లక్నో సమావేశంలో జరిగిపోతుంది. లాస్ట్ హోమ్ రూల్ మూమెంట్ వచ్చేసి 16-18 మధ్య కాలంలోది. అది అనిబిసెంట్ బాలగంగాధర్ తిలక్లతో స్టార్ట్ అయింది. ఇది ఏది కూడా ఇట్ ఈస్ నాట్ క్రాసింగ్ బియాండ్ 1918. సో ఇఫ్ యు సీ దిస్ యాజ్ ద పీరియడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్ మూమెంట్, అంటే మోడరేట్స్ కాకుండా అతివాదుల నేతృత్వంలో జరుగుతున్న మూమెంట్లో జరుగుతున్నది. కాబట్టి దాన్ని మనం తీసుకుంటే ఈ మొత్తం కూడా 1, 2, 3, 4 ఈ 4 కూడా తీవ్రవాద దశ కాదు, అతివాదులు, మితవాదులు, అతివాదులు. ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అంటే తీవ్రవాద దశ అంటున్నారు, అతివాదులు అనాలి. ఈ తెలుగులో తప్పు. అతివాదులకు తీవ్రవాదులకు తేడా ఉంది. ఇప్పుడు తిలక్ను తీవ్రవాది అన్నారా, అతివాది అన్నారా కాంగ్రెస్ మూమెంట్లో? అనువాదంలో ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దెన్ 23, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్: విజిట్ ఆఫ్ సైమన్ కమిషన్ టు ఇండియా, పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ ఇన్ లాహోర్ సెషన్, లాంచ్ ఆఫ్ దండి మార్చ్. విచ్ ఆఫ్ ద అబోవ్ మెయిన్ ఈవెంట్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ద టెన్యూర్ ఆఫ్ లార్డ్ ఇర్విన్? ఇర్విన్ పదవీ కాలంలో జరిగినవి ఏవి? ఈ 3 జరిగాయి. మీరు తీసుకుంటే ఇర్విన్ పదవీ కాలం 1926 to 31. సో ఈ మూడిట్లో తీసుకుంటే మీకు సైమన్ కమిషన్ కేమ్ టు ఇండియా ఇన్ 1928, దెన్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ December 19, 1929, అండ్ దండి మార్చ్, దట్ ఈస్ 12th March to 5th April 1930. సో దిస్ ఈస్ హ్యాపెనింగ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ లార్డ్ ఇర్విన్ కాలంలోనే జరుగుతున్నది. కాబట్టి వీ కెన్ టేక్ ఇట్ యాజ్ all these 3 happened during the Irwin's period. Next, consider the following revolutionaries: Bhagat Singh, Sachindranath Sanyal, Jogesh Chandra Chatterjee, Ram Prasad Bismil, Chandrasekhar Azad. Who among the above founded Hindustan Republican Association in 1924? 1924లో HRAను స్థాపించిన వాళ్ళు ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గమ్మత్తైన క్వశ్చన్. ఎందుకంటే ఈ 1924 HRA 1927లో HRSAగా మారింది. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్గా మారింది. ఆ సోషలిస్ట్ అన్న పదాన్ని చేస్తుంది భగత్ సింగ్ లాంటి వాళ్ళు. అంతకుముందు దాంట్లో సోషలిస్ట్ పదం లేదు. సో వెన్ దే స్టార్టెడ్ HRA in 1924, Bhagat Singh was not there in that. So founded by Sachindranath Sanyal, Jogesh Chandra Chatterjee, then Ram Prasad Bismil. వీళ్ళు ముగ్గురు దీంట్లో ఫౌండర్స్. నైదర్ భగత్ సింగ్ nor Chandrasekhar Azad were there in 1924 event. But in 1927 event HSRA స్టార్ట్ అయినప్పుడు వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎక్కడ? మనకు ఫిరోజ్ షా కోట్లా అని ఉంటుంది ఢిల్లీలో. ఆ ఫిరోజ్ షా కోట్లా దగ్గర అది ఒక ఫిరోజ్ షా కోట్లా అనేది నీకు ఈ ఫిరోజ్ షా తుగ్లక్ పీరియడ్లో కట్టిన కోట.
ఆ కోట పక్కనే ఉన్న ఒక ఏమంటారు తోటలో ఈ మీటింగ్ జరిగింది. ఇప్పటికి కూడా ఢిల్లీకి పోతే ఫిరోజ్ షా కోట్లా దగ్గర వీళ్ళ మీటింగ్ జరిగిన ప్లేస్లో హెచ్ఎస్ఆర్ఏ పార్క్ అని పెట్టేసి ఉంది వాళ్ళని గుర్తుపెట్టుకోవడానికి. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ హెచ్ఆర్ఏ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఓన్లీ 3, not 5, not all 5. Sachindranath Saryal, Jogendra Chatterjee, Jogesh Chandra Chatterjee, Ram Prasad Bismil. Next one. Which of the following wrongly matched regarding Prajamandals? ఈ క్వశ్చన్లో కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాల్సిన క్వశ్చన్. మూడవది దీంట్లో ఇచ్చిన ఆన్సర్స్ విజయ్ సింగ్ పాథిక్ అంటే ప్రజామండళ్లకు రాంగ్లీ మ్యాచ్డ్, ప్రజామండళ్లకు సంబంధించి కింది వాటిలో ఏది తప్పుగా చెత్తపరిచారు? విజయ్ సింగ్ పాథిక్ రాజస్థాన్, బల్వంత్ రాయ్ మెహతా మధ్యప్రదేశ్, సేవా సింగ్ టిక్రీవాలా పంజాబ్, సారంగధర్ దాస్ ఒడిషా ఒరిస్సా. ఈ ఆన్సర్స్లో దీని ప్రకారం ఒకటే ఒక ఆన్సర్ ఉండాలి. ఒకటే ఆన్సర్ అంటే సేవా సింగ్ టిక్రీవాలా కరెక్ట్, పంజాబ్. ప్రజామండల్ మూమెంట్ ఈజ్ నథింగ్ బట్ స్టేట్స్, ఎక్కడెక్కడైతే మీకు ఇండియన్ స్టేట్స్ ఉన్నాయో, ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయో అక్కడ జరుగుతున్న ఉద్యమం, దాన్ని ప్రజామండల్ మూమెంట్ అన్నారు. ఆ ప్రజామండల్ మూమెంట్లో డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నవి. ఈ సేవా సింగ్ టిక్రీవాలా పంజాబ్లో కరెక్టే, సారంగధర్ దాస్ ఒరిస్సా కరెక్టే, బల్వంత్ రాయ్ మెహతా తప్పు. బల్వంత్ రాయ్ మెహతా ఈజ్ ఇన్ ప్రజామండల్ మూమెంట్, తర్వాత సీఎం కూడా అవుతున్నాడు ఆయన. కానీ బల్వంత్ రాయ్ మెహతా ఈజ్ నాట్ ఫ్రమ్ మధ్యప్రదేశ్, ఈజ్ ఫ్రమ్ గుజరాత్. భావనగర్ ప్రజామండల్ కమిటీ లాంటివి ఫామ్ చేశారు. భావనగర్ ఉన్నది గుజరాత్లో, మధ్యప్రదేశ్ కాదు కదా. సో ఇది తప్పు. నెక్స్ట్ విజయ్ సింగ్ పథిక్. ఈ విజయ్ సింగ్ పథిక్ వచ్చేసి హీఈస్ నెవర్ అసోసియేటెడ్ విత్ రాజస్థాన్. విజయ్ సింగ్ పథిక్ ఈస్ ఏ రివల్యూషనరీ, ఏ ఫ్రీడమ్ ఫైటర్ అసోసియేటెడ్ విత్ ఉత్తరప్రదేశ్, కానీ ఇక్కడ రాజస్థాన్ అని ఇచ్చారు. ఇప్పుడు విజయ్ సింగ్ పథిక్ ప్రజామండల్లో కూడా లేడు ఆయన, నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్, బట్ ఐ థింక్ ఐఎమ్ రైట్. దీంట్లో ఈ క్వశ్చన్స్లో 4 2 ఆన్సర్స్ ఇచ్చారు తప్పు, కానీ అడుగుతున్నది ఒకటి తప్పు పెట్టమని. కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మీకు క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాల్సిన క్వశ్చన్. నా ప్రకారం దీంట్లో 2 మాత్రమే కరెక్ట్, 2 తప్పు. విజయ్ సింగ్ పథిక్ రాజస్థాన్ తప్పు, బల్వంత్ రాయ్ మెహతా గుజరాత్, కానీ ఇక్కడ మధ్యప్రదేశ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా తప్పు. కరెక్ట్ ఆన్సర్స్ వచ్చి సేవా సింగ్ టిక్రీవాలా పంజాబ్ కరెక్టే, సారంగధర్ దాస్ ఒరిస్సా కరెక్టే. కాబట్టి ఈ క్వశ్చన్లో కూడా ఒకటే ఆన్సర్ ఇవ్వాల్సింది, 2 ఇచ్చారు తప్పులు. లెట్స్ సీ ద కీ. నెక్స్ట్ 26th క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆన్ ద లేట్ హరప్పన్ కల్చర్స్. చాలా డీప్ క్వశ్చన్. అయితే హరప్పన్ కల్చర్లో మనం ఊరికే అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ మాట్లాడాం, కానీ లేట్ హరప్పన్ ఫేస్ ఆర్ సబ్ హరప్పన్ ఆర్ సబ్ ఇండస్ ఫేస్ అంటాం. ఆ సబ్ ఇండస్ ఫేస్ మీద క్వశ్చన్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ద లేట్ హరప్పన్ కల్చర్స్ ఆర్ ప్రైమరీలీ చాల్కోలిథిక్ ఇన్ విచ్ టూల్స్ ఆఫ్ స్టోన్ అండ్ కాపర్ ఆర్ యూస్డ్. తుది దశకు చెందిన హరప్పా సంస్కృతులు, తుది దశకు అనకూడదు, తదుపరి దశ అనాలి, తెలుగు కన్వాదం కొద్దిగా బెటర్ ఉండాలి. హరప్పా సంస్కృతులు అనేవి, కల్చర్స్ అంటే మళ్ళీ సంస్కృతులు అని రాశారు, అది కూడా తప్పే. ప్రధానంగా రాతి మరియు రాగితో తయారై ఉపయోగింపబడిన పనిముట్లతో కూడిన తామ్రశిలా యుగానికి సంబంధించినవి. బేసికలీ దే సే దట్ లాటర్ ఇండస్ ఆర్ సబ్ ఇండస్ ఫేసెస్ చాల్కోలిథిక్, ప్రైమరీలీ చాల్కోలిథిక్. ఇట్స్ ట్రూ. దే డు నాట్ షో మెటల్ ఆబ్జెక్ట్స్ రిక్వైరింగ్ కాంప్లికేటెడ్ కాస్టింగ్. ఈ సంస్కృతులు క్లిష్టమైన మూసపోతతో తయారయ్యే లోహ వస్తువులను కలిగి ఉండవు. ట్రూ. చాల్కోలిథిక్ పీపుల్ ఇన్ ద లాటర్ హరప్పన్ ఫేస్ లివ్డ్ ఇన్ విలేజెస్. ట్రూ. యాక్చువల్గా చాల్కోలిథిక్ ఫేస్ వచ్చేటప్పటికి, నియోలిథిక్లో చాల్కోలిథిక్ ఫేస్ వచ్చేటప్పటికి మనకు విలేజ్ సెటిల్మెంట్స్ బాగా వచ్చేసాయి, విలేజెస్ లేకుండా లేదు. పైగా ఈ మనము విలేజెస్ నుంచి అర్బన్ ఫేస్కు పోయి మళ్ళీ విలేజెస్కు డిఫ్యూజ్ అయిపోయిన హరప్పన్ కల్చర్. సో విలేజెస్ లేదు అనడానికి ఛాన్స్ లేదు. లాస్ట్ వన్ ఈజ్ ఇన్ ద లేట్ హరప్పన్ ఫేస్ ఎట్ భగవాన్పురా ఇన్ హర్యానా బర్న్డ్ బ్రిక్స్ వర్ నాట్ ఫౌండ్. ఈ భగవాన్పురా అనేది కురుక్షేత్ర జిల్లాలో ఉంటుంది, హర్యానాలో. ఇది సబ్ ఇండస్ ఫేస్కు సంబంధించింది. ఎక్స్కవేషన్స్లో బర్న్డ్ బ్రిక్స్ దొరికాయి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, కాల్చిన ఇటుకలు కనిపించలేదు అన్నాడు. ఇట్ ఇస్ రాంగ్. ఐ థింక్ ఇది ఏ బుక్లో అంటే కొన్ని బుక్స్లో తప్పిస్తే నేనేం చేయలేను, లేకపోతే నేను చదివిన తప్పైతే నేనేం చేయలేను, కానీ భగవాన్పురా బర్న్డ్ బ్రిక్స్ స్టేజ్ ఉంది. ఐ హ్యావ్ సీన్ బర్న్డ్ బ్రిక్స్ అనేది నేను చదివాను. సో ద 4th ఆన్సర్ షుడ్ బి ద రాంగ్ ఆన్సర్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. అండ్ భగవాన్పురా ఇది, దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే లేట్ ఇండస్ ఫేస్ సైట్స్ ఏమిటి అని గుర్తుపెట్టుకున్నప్పుడు భగవాన్పురా లాంటివి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మహారాష్ట్రలోని ఏది సదర్న్ ఎండ్లో ఉన్నది దైమాబాద్.
దైమాబాద్ గుర్తుపెట్టుకోవాలి, మహారాష్ట్రలో నివాస ఆ ఏరియాలో. దైమాబాద్, అహ్మద్నగర్ డిస్ట్రిక్ట్. దైమాబాద్, భగవాన్పుర ఇవన్నీ కూడా సబ్ ఇండస్ స్పేస్ సిటీస్. కాంట్రవర్సీ అయితే కానీ సముద్రంలో మునిగిన భేట్ ద్వారకా కూడా సబ్ ఇండస్ స్పేస్. కృష్ణ, ద్వాపర, త్రేత అనేది పక్కన పెడితే దట్ ఈస్ ఆల్సో ఎ సబ్ ఇండస్ ఫేజ్ టౌన్ అకార్డింగ్ టు ఆర్కియాలజిస్ట్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ హరప్ప. చూడండి, సబ్ ఇండస్ మీద స్ట్రాంగ్ క్వశ్చన్ వచ్చింది, మెచ్యూర్ ఫేస్ ఆఫ్ ఇండస్ మీద క్వశ్చన్ కాదు. దిస్ క్వశ్చన్ ఇస్ డీలింగ్ విత్ సబ్ ఇండస్ ఫేస్, సమ్ డీటెయిల్స్. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ క్వశ్చన్, బట్ if you don't have the aptitude to understand the cultural aspects, if you don't have the aptitude to understand the brick cultures or metal cultures, మీకు ఆ క్వశ్చన్ అర్థం కాదు. నెక్స్ట్, ఇది అగైన్ వెరీ ఇంట్రెస్టింగ్. దిస్ ఈస్ ఇండస్ అండ్ పోస్ట్ ఇండస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పాటరీ. క్రింది రకాల మృన్మయ పాత్రలను అంటే మట్టి కుండలను పరిగణించండి. బ్లాక్ అండ్ రెడ్ వేర్, బ్లాక్ స్లిప్డ్ వేర్, పెయింటెడ్ గ్రే వేర్, రెడ్ వేర్, నార్దర్న్ బ్లాక్ పాలిష్ వేర్, NBPW అంటాం లాస్ట్ది, పైదేమో BRW. ఈ రకరకాల పాత్రల మేకింగ్లో ఉంది. నల్లని మరియు ఎర్రని మట్టి పాత్రలు, నల్లని నున్నని మట్టి పాత్రలు, పెయింటెడ్ గ్రేవేర్. పెయింటెడ్ గ్రేవేర్ అంటే రంగులతో అలంకరింపబడిన బూడిద రంగు మట్టి పాత్రలు, రెడ్ వేర్ ఎర్రని మట్టి పాత్రలు. ఇట్లా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాటరీ గురించి మాట్లాడుతున్నది. లాస్ట్ వచ్చి ఉత్తర నల్లని మెరుగు పెట్టిన మట్టి పాత్రలు, దట్ ఈస్ నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్. పాటరీస్ను అర్థం చేసుకుంటే మనకు నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ ఈస్ కమింగ్ పోస్ట్ ఇండస్. జనపద ఫేజ్ నుంచి నెక్స్ట్ ఎర్లీ హిస్టారిక్ ఫేజ్లో మనకు వచ్చే ఫేజ్ మనం NBPW ఫేజ్ అంటాం, నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్. ఇక్కడ అడిగింది ఏమిటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ టైప్స్ ఆఫ్ పాటరీ వర్ అసోసియేటెడ్ విత్ ద లాటర్ వేదిక్ పీపుల్. ఈ లాటర్ వేదిక్ పీపుల్ ఏ దాంట్లో ఉన్నారు అంటే ఫస్ట్ 4 షుడ్ బి రిటర్న్. జనపద ఫేజ్కి వచ్చేటప్పటికి మనకు నార్దర్న్ బ్లాక్ పాలిష్డ్ వేర్ వస్తున్నది, కాబట్టి యూ కెన్ సే ద ఫస్ట్ 4. నెక్స్ట్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఆన్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ జైనిజం. ఈ ప్రశ్న గమ్మత్తైన ప్రశ్న. ఒకే ఒక మ్యాటర్ని, ఒకే ఒక పదాన్ని 3 సెంటెన్సుల్లో తిప్పి ఇచ్చారు, దాంట్లో కన్ఫ్యూజన్ వస్తుంది. ద అర్లీ జైనస్ అడాప్టెడ్ ప్రాకృత్ టు ప్రీచ్ దేర్ డాక్ట్రైన్స్. ప్రారంభ ప్రాజైనులు ఏంటి? అర్లీ జైనులు అంటే ప్రారంభ తొలి జైనులు. తొలి జైనంలో మొదటి కాలంలో అని అనువాదం అంటే బాగుంటుంది. ప్రారంభ తొలి ప్రాజైనులు అనగానే ఎందుకు కన్ఫ్యూజన్? పెద్ద కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్. తమ సిద్ధాంతాలను బోధించడానికి తెలుగులో ఇచ్చాడు. కృతాన్ని అవలంబించారు. ఇంగ్లీష్లో ప్రాకృతం అనేది, తెలుగులో కృతం వచ్చేసింది. ఎగిరిపోయింది. ఇంతకుముందు ఒకటి ఎగిరిపోయింది. ఏమి ఎగిరిపోయింది? ఏదో క్వశ్చన్లో మొదటి అక్షరం ఎగిరిపోయింది ఇంతకుముందు కూడా. అట్లే ఇక్కడ కూడా ఎగిరిపోయింది. ఈ ప్రాకృతం అనేది ప్రారంభ జైనులు. అర్లీ జైన్స్ అడాప్టెడ్ ప్రాకృత్. ట్రూ, ప్రాకృతనే తొలి భాష. దేర్ రిలీజియస్ లిటరేచర్ వాజ్ రిటన్ ఇన్ అర్ధమాగధి. ట్రూ, వారి మత సాహిత్యాన్ని అర్ధమాగధిలో వ్రాయించారు. అర్ధమాగధి అంటే ఏమిటి? ఇది ప్రాకృత భాషల్లో ఒక వేరియంట్. ప్రాకృత భాషలు అంటే గుర్తుపెట్టుకోండి, తొలినాళ్ల భారతీయ భాషలు, చాలా భాషల్ని మనం ప్రాకృత భాషలు అంటాం. పాళి, బుద్ధుడు ప్రీచ్ చేసిందంతా పాళి. అర్ధమాగధి, పైశాచి, మహారాష్ట్రి, ఇట్లా చాలా భాషల్ని మనం ఈ ప్రాకృత భాషలుగా మాట్లాడతాం. ఈ ప్రాకృత భాషల్లో అర్ధమాగధి ఒకటి. జైన లిటరేచర్ అర్ధమాగధిలో ఉంది. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? ప్రాకృతం అన్నాడు. బ్రాడ్ అంటే జెనరిక్ నేమ్ ఇచ్చాడు ప్రాకృతం. ప్రాకృతంలో వెరైటీ అర్ధమాగధి. సో ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, అర్లీ జైన్స్ డిస్కార్డెడ్ సంస్కృత్ లాంగ్వేజ్. ట్రూ, వాళ్ళేం సంస్కృతంలో రాయలేదు తొలి జైనులు. కరెక్ట్. ఈ 3 కరెక్ట్. 4వది తప్పైతుంది ఆటోమేటిక్గా. దే నెవర్ యూజ్డ్ అపభ్రంశ ఫర్ ద అర్లియస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ జైనిజం. అపభ్రంశం అంటే మళ్ళీ ప్రాకృతాన్ని అపభ్రంశం అన్నారు. సో ఒకే పదం, ప్రాకృతము, అపభ్రంశము, అర్ధమాగధి, ఇవన్నీ కూడా ఒకే కేటగిరీకి సంబంధించిన పదాల్ని దే నెవర్ యూజ్డ్ అపభ్రంశ అని అనడంతో, అంటే మీకు అపభ్రంశ అంటే ఏంటో తెలియకపోతే మీరు కరెక్ట్ ఆన్సరా తప్ప ఆన్సరా తేల్చుకోలేరు. కాబట్టి అండర్స్టాండింగ్ ద లాంగ్వేజెస్ ఆర్ ఎర్లీ హిస్టరీస్ ఇన్ డీటెయిల్డ్ మేనర్
నిటిగ్రిటీతో సహా మైన్యూట్గా చదివితే కానీ ఇది రాని విషయం. కాబట్టి అపభ్రంశ అర్థం తెలిస్తే మీకు కన్ఫ్యూజ్ కాదు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే దీంట్లో మీరు పెట్టాల్సింది, దే నెవర్ యూజ్డ్ అపభ్రంశ ఫర్ ద ఎర్లియస్ట్ ఇంపార్టెంట్ వర్క్స్ ఆఫ్ జైనిజం. జైనమతపు ముఖ్యమైన తొలి రచనల కోసం అపభ్రంశను వాడలేదు అని అంటున్నాడు. తప్పు, వాడినరు. కాబట్టి కరెక్ట్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది? ఇది. నెక్స్ట్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ మహాజనపద అండ్ క్యాపిటల్. అవంతి, కోసల, వత్స, అంగ, ఉజ్జయిని, శ్రావస్తి, కౌశాంబి, చంప. వెరీ క్లియర్. అవంతి, ఉజ్జయిని. అవంతికి 2 క్యాపిటల్స్, ఒక క్యాపిటల్ ఉజ్జయిని, ఇంకో క్యాపిటల్ మహిష్మతి. దెన్ కోసల, శ్రావస్తి. వత్స, కౌశాంబి. ఉజ్జయిని ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్, దట్ ఈస్ నర్మదా వ్యాలీ, మధ్య భారతం. దెన్ కోసల ఈజ్ శ్రావస్తి, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరప్రదేశ్. వత్స, కౌశాంబి, ఉత్తరప్రదేశ్. Kaushambi is on the banks of Yamuna, and just after flowing Kaushambi some areas, it merges with Ganga at Prayagraj or Allahabad today. So that Kaushambi is the Vatsa Mahajanapada. Then Anga. Anga is besides Magadha towards the east. Bhagalpur Prantam. ఈ అంగ అనేది మొట్టమొదట మహాజనపదాల్లో మొట్టమొదట మాయమైపోయింది. మగధ మింగేసిన మహాజనపదం అంగ. The capital is Champa. So here 1, 2, 3, 4. Avanti, Ujjaini, Kosala, Shravasti, Anga, Champa. The last question. Consider the following art and architectural forms. Rock cut elephant at Dhauli in Orissa. Yakshi figure from Didarganj near Patna. Great stupa at Sanchi in Madhya Pradesh. 80 pillared hall at Kumrahar near Patna. Which of the above art and architectural forms belong to the Mauryan period? ధౌలీలో ఉన్న ఏనుగు, ఇది మౌర్యన్ పీరియడే. అశోకన్ ఆర్కిటెక్చర్, అశోకన్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి అక్కడ. దెన్ పట్నా సమీపంలోని దీదార్గంజ్ యక్షి విగ్రహం. దిస్ దీదార్గంజ్ యక్షిణి ఈజ్ ఎ వెరీ ఫేమస్ స్టాచ్యూ ఫ్రమ్ మౌర్యన్ ఆర్ట్, రిప్రజెంటింగ్ మౌర్యన్ ఆర్ట్. దీదార్గంజ్ యక్షిణి యూ కెన్ సీ ఇన్ ద పట్నా మ్యూజియం టుడే. Very beautiful, earliest form of our Indian sculptural tradition. Then great stupa at Sanchi, Madhya Pradesh. This is also belonging to Mauryan period. Ashoka's wife Mahadevi is from Vidisha. So Ashoka has enlarged the Sanchi stupa during his period. And this great Sanchi stupa, Madhya Pradesh, Maurya. 80 pillared hall at Kumrahar near Patna. ఈ కుమ్రహార్ అన్నప్పుడు నేను నా మనసులోని బాధ ఒకసారి చెప్తాను. నేను క్లాస్లో చాలాసార్లు మీకు మౌర్యం చెప్తున్నప్పుడు కుమ్రహార్ ఇమేజ్ తీసి గూగుల్లో కొట్టుకొని చూడమని చెప్తుంటాను. కుమ్రహార్ ఎక్స్కవేషన్ నియర్ పట్నా అని చెప్తాను. దిస్ కుమ్రహార్ ఎక్స్కవేషన్ ఈజ్ రిలేటెడ్ టు మౌర్యన్ క్యాపిటల్ అని చెప్పాను. అండ్ యూ సీ కుమ్రహార్ ఈజ్ ఆస్క్డ్ అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఫీల్ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ఎక్స్ట్రా పాయింట్స్గా మాట్లాడుతున్నాం. మీకు ఇక్కడ వచ్చింది పాట్నాలో ఇప్పుడు సబబ్స్ అయింది కుమ్రహార్ అనే ప్రాంతం. దట్ కుమ్రహార్, దట్ ప్లేస్ వేర్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్కవేటెడ్ ద సైట్. There they found 80 pillared hall, and that 80 pillared hall, even today some wooden pillars and pillar posts made of some stone or structures are found. You can check, you can Google it. Kumrahar excavation, you will see the Mauryan capital. Mauryan capital excavation, Kumrahar excavation. This is also Mauryan period. So which of the above art and architectural forms belong to Mauryan period? 1, 2, 3, 4. All the forms are from Mauryan period, no doubt about it. So these are all the questions you were asked in your prelims in group 1. How do you feel about them? They are not just direct questions. At the same time, there are some direct questions are there. The capitals of Mahajanapada is the easiest question among all. మిగతాదంతా కొంచెం మెదడు పెట్టి ఆలోచించాల్సినవి, కొన్ని సీరియస్గా వర్క్ చేయాల్సినవి. మొత్తానికి if you don't engage yourself in the serious study of history, you can't easily answer the questions. You may feel that you have written correctly, but minutely. For example, you take the case of the chronological order of later Mughals, chronological order of the French settlements. It's a problem. So if you see these questions, you should lift the level of your preparation for all the preliminary examinations, because preliminary examination is matter of chance. ఇక్కడ ఏమైతుంది,
మొత్తం సబ్జెక్ట్లో ఏ మూలకున్న ఒక క్వశ్చన్ అయినా పిక్ చేసి దానికి 4 ఆన్సర్స్ ఇస్తున్నారు. ఆల్ దీస్ ఆన్సర్స్ యూ షుడ్ బి నోయింగ్ దీస్ 4 పాయింట్స్, దెన్ ఓన్లీ యూ కెన్ కమ్ టు కరెక్ట్ కంక్లూజన్. హియర్ you are not attempting 30 questions, as I said. At least you are attempting 50 questions. If you remove direct questions, you are doing 50 questions. You should be thorough with the subject. This is what I stressed in the classroom always. And don't limit yourself to the small ready reckoners in history, and don't feel that you have completely studied. If you want to be at par with the successful candidates, history ni అంటే నేను హిస్టరీ చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, మిగతా సబ్జెక్ట్స్ అనాలిసిస్లో చూడండి ఎట్లా ఉందో. సరిగ్గా చదివితే తప్ప ఆన్సర్స్ చేయలేని క్వశ్చన్స్ ఇవి. కాబట్టి చాలా సరదాగా ఉంది, చాలా సులువుగా ఉంది. ఎట్ ద సేమ్ టైం సరిగ్గా చదవకపోతే కష్టమైన ప్రశ్నాపత్రం ఇది. హోప్ యూ హ్యావ్ డన్ వెల్. ఆల్ ద బెస్ట్ అండ్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ మెయిన్స్.